పిల్లలు, యవ్వనస్తులు, అలాగే బాయ్స్, అలాగే పెద్దవారు ఎన్నో చక్కని పాటలు పాడారు. ఈరోజు మీ నామాన్ని మహింపరిచాం, అందుకొరకు నీకు స్తోత్రాలు. ఇప్పుడు నీ వాక్యాన్ని చదువుకున్న భాగాన్ని మరి మా అందరి వినికిడిలో ఆశీర్వదించి దీవించి మీరే మహిమను పొందమని, కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని, ఈత మట్టలు పట్టుకుని ఆయన ఖర్జూరపు మట్టలు పట్టుకుని మీ సన్నిధికి వచ్చారు నాయన. ఈ బిడ్డలందరికీ ప్రత్యేక దీవెన దయచేసి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందరూ కూర్చున్నాం. కొద్ది నిమిషాలు మాత్రం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి వెంటనే మనము బయటికి మరి వెళ్దాం. వెంటనే ముగించి కార్యక్రమంలో మనం తొందరగా బయటకు వెళ్దాం. ఈరోజు మట్టల ఆదివారానికి సంబంధించి మత్తయి సువార్తలో ఉన్న 21వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల వరకు మనము చదువుకున్నాం. ఇదే విషయాన్ని మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల వరకు కూడా రాయబడింది. ఇదే విషయాన్ని మరల లూకా సువార్త 19వ అధ్యాయం 29 నుంచి 38 వరకు రాయబడింది. యోహాను సువార్తలో కూడా కొంచెం డిఫరెంట్గా 12వ అధ్యాయం 12 నుంచి 16 వచనముల వరకు ఉన్న వాక్య భాగాలలో ఒకే సన్నివేశాన్ని 4 భక్తులు కూడా వివిధ రకాలుగా రాశారు. దేవునికి స్తోత్రం. వాళ్ళందరూ రాసిన మెయిన్ కంటెంట్ లేకపోతే మెయిన్ విషయం ఏంటంటే, కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద పిల్లను ప్రభువు కావాలి అని కోరుకున్నాడు. ఎవడైనా సరే అడిగితే, మిమ్మల్ని అడుగుతారు ఎవరైనా, ఏంట్రా ఈ గాడిద పిల్లని ఇప్పుకెళ్ళిపోతున్నావేంటి అని అడిగితే, అది ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పండి అని ప్రభువే స్వయంగా చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గాడిదకు బైబిల్ గ్రంథంలో 3 పదాలు వాడారు. దీని గురించి నేను ఇదివరకు కూడా జ్ఞాపకం చేశాను, మరలా ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. ఒకటి కౌల్ట్ అంటాం, COLT, కౌల్ట్ అంటే దీని అర్థం ఏంటంటే గాడిద అని అర్థమే కానీ సాధు చేయబడని గాడిద అని అర్థం, సరి చేయబడని గాడిద అని అర్థం, ఇంకా సరైనటువంటి దారిలోనికి రాలేనటువంటి గాడిద అనే భావం అందులో మనకు తెలుస్తుంది. రెండవది డాంకీ అంటాం. డాంకీ అంటే గాడిద అని అంటాం. సో దీని భావం ఏంటంటే మొద్దు లేక ఏమనాలి దీన్ని, తెలివి లేని అజ్ఞానంతో ఉన్న గాడిద అని అర్థం. రెండవ పదానికి నిఘంటులు ఇచ్చినటువంటి ఒక భావం. దేవునికి స్తోత్రం. మూడవది యాష్ అంటాం, ASS. యాష్ అంటే గాడిద అని, అంటే సాధారణమైన గాడిద అనే పదానికి దాన్ని ఉపయోగిస్తారు. బైబిల్ గ్రంథంలో గాడిదను గూర్చిన ప్రస్తావన 75 సార్లు రాయబడింది. బైబిల్లో 75 సార్లు రాయబడింది. ఏ గాడిదను కూడా దాన్ని కట్టి ఒక దొడ్డిలో పెట్టి ఒక మంచి స్థలంలో పెట్టి గడ్డేసి మేత వేసి ఎవడు దానిని పెంచడు. అలా పెంచే యజమానులేమి ఉండరు. కానీ అవి వీధుల్లో తిరుగుతూ ఉంటాయి, ఎవరు వాటిని పట్టించుకోరు, వాటికి ఎవరు తిండి కూడా పెట్టరు. కానీ వీటిని కొంతమంది మాత్రం గాడిదలను పూర్వకాలంలో ధర్మశాస్త్ర కాలంలో బరువులు మోయటానికి ఎక్కువగా దీన్ని ఉపయోగించి వాటిని కాస్తో కోస్తో చూస్తూ ఉండేవాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగున అవి ఉండేవి. అంతకు మించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు కొన్ని బలులు మనకి అప్పగించాడు. అంటే తప్పు చేసిన వాడు బలి ఇవ్వటానికి కొన్ని పక్షులను కొన్ని జంతువులను దేవుడు చూపించాడు ఆ రోజుల్లో. అయితే గాడిద పిల్ల మాత్రం బలి ఇవ్వటానికి అర్హత లేనిది. ఒక విధంగా చెప్పాలంటే అపవిత్రమైంది. ఏ బలిలో కూడా గాడిదని మాత్రం మనం ఇవ్వకూడదు. నిర్గమకాండం 34వ అధ్యాయం 20వ వచనంలో గాడిదకు బదులుగా గొర్రె పిల్లను ఇచ్చి దానిని ఏం చేయాలంటే
విడిపించాలి అని వ్రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 10వ వచనంలో ఎద్దును గాడిదను కలిపి భూమిని దున్నకూడదు అనే మాట కూడా రాశారు. భూమి అనగా లోకము. చెప్పండి, భూమి అంటే లోకం. దున్నుట అనగా సువార్త పని చేయటం అని అర్థం. అది భూమి అంటే లోకం, లోకంలో సువార్త పని చేయటం, భూమిని దున్నటం అన్నమాట. ఈ భూమిని దున్నేటప్పుడు ఈ ఎద్దుకు జతగా మరొక ఎద్దును కట్టాలి తప్ప ఈ ఎద్దుకు జతగా దేన్ని కట్టకూడదు? గాడిదను కట్టకూడదు. అలాగా దీన్ని ఆధ్యాత్మికమైనటువంటి పరిభాషలో ఒక విశ్వాసి అవిశ్వాసితో కలిసి ఇలాంటి సువార్త పనిలో పాల్గొనకూడదు. అవిశ్వాసులతో కలిసి పని చేయొచ్చు, అవిశ్వాసులు కలిసితో తినొచ్చు, అవిశ్వాసులతో ఏమైనా సహవాసం చేయొచ్చు. వాళ్ళను కూడా దేవుని యొద్దకు నడిపించడానికి అదొక మంచి మార్గంగా ప్రభువు ఎన్నుకున్నాడు. ఆ రోజుల్లో ప్రభువు పాపులతో స్నేహం చేశాడు, శంకరులతో కూర్చొని భోజనం చేశాడు. ఆయన ఏ పాపులతో సహవాసం చేశాడో, ఏ శంకరులతో కూర్చున్నాడో వాళ్ళందరూ కూడా ప్రభువును వెంబడించారు తర్వాత కాలంలో. అలాగున ఈ రోజుల్లో కూడా మనం అలాగెవరితో అయినా సహవాసం చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ప్రభువును వెంబడించేటట్లుగా ఉండాలి. అలాగున మన బిహేవియరు ఉంచాలి తప్ప వాళ్ళతో ఉండి మన బంగారం లాంటి భక్తిని విశ్వాసాన్ని మనము పాడు చేసుకోకూడదని ఈరోజు పాఠము ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి 16 వచనాల వరకు ఏమని వ్రాయబడిందంటే, ఆ విశ్వాసులు అవిశ్వాసులతో మీరు కలిసి ఉండకూడదు, నీతి దుర్నీతి కలిసి ఉండకూడదు, వాటికి ఏమి సాంగత్యము. వెలుగు చీకటి, ఎన్ని పోలికలు ఉన్నాయి చూడండి. వెలుగు చీకటితో ఏమి పొందిక, క్రీస్తునకు బెల్జెబూలుకు ఏంటి సంబంధం అనేటువంటి వ్యతిరేకమైన పదాలు ఇక్కడ రాశారు. కాబట్టి ఈరోజు మనం అవిశ్వాసులతో జోడీగా ఉండటం వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసా? వాళ్ళు మందిరానికి రారు, ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనరు, కానీ ఇంటి దగ్గరుండి మీతో ఉన్న స్నేహాన్ని బట్టి మీకే కొన్ని సలహాలు ఇస్తారు. ఏమని? మట్ట పట్టుకుని వెళ్తేనే ఆ పండగ ఏంటి, లేకపోతే పండగ కాదా? కొత్త బట్టలు వేసుకుని వెళ్తేనే పండగ, లేకపోతే లేదా ఏంటి? అంతసేపు కూర్చోబెడతారేంటి, అంతసేపు నిలబెడతారేంటి, ఆత్మలో తలుసుకుంటే దేవుడు కాదా అని 1కి 10 సార్లు వాళ్ళు అలా చెప్పేసరికి, అరే మంచిగా వస్తున్న విశ్వాసి కూడా కొన్నిసార్లు పాడైపోయే ప్రమాదం ఉంది. అందుకనే చాలాసార్లు మనం దీనికి సీరియస్నెస్గా దీన్ని పట్టించుకోవడం లేదు. బయట ఉన్న స్నేహాల కోసం, బయట ఉన్న అవిశ్వాసుల కోసం మందిరాలు కూడా మానేసి, ఆరాధనలు కూడా మానేసి మీరు ప్రభావితం అయిపోయి దేవునికి దూరం అవుతున్నారు అంటే అవిశ్వాసులతో మీరు ఎంత జోడీగా ఉన్నారో, అవిశ్వాస లోకంలో మీరు ఎంత కలిసిపోతున్నారో దీనిని బట్టి మనము అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 28 నుంచి 31 వచనాల వరకు చదివితే అక్కడ బిలామును గూర్చినటువంటి, మీరు చదవగలరు, బిలామును గూర్చినటువంటి ఒక ప్రస్తావన అక్కడ వ్రాయబడి ఉంది. బిలాము ఒక దేవుని ప్రవక్త అయ్యుండి, బిలాము ధర్మశాస్త్రాన్ని బోధించేవాడయుండి, రాజుగారు ఆశ చూపినటువంటి ద్రవ్యమునకు లోబడి అతడు ఆశపడి అడ్డదారిలో సంపాదించాలనే ఒక పిచ్చతో దేవుని యొక్క ప్రజలను శపించటానికి అతడు పూనుకున్నాడు. దేవుని ప్రజలను ఒక సేవకుడు శపిస్తే అది జరుగుద్ది. అది పాత నిబంధన కాలంలో వెంటనే జరిగేది. ఒక ప్రవక్త తన నోట నుంచి ఒక విశ్వాసిని దీవించాడంటే ఆ దీవెన వచనాలు ఫలించేయి. ఒక వ్యక్తిని శపించాడంటే ఖచ్చితంగా అది శపించబడేది. అది నమ్మినటువంటి రాజు ఏం చేస్తాడంటే,
ఇశ్రాయేలీల ప్రజలను ఎంత తెలివిగా సాతానుడు మనలను భక్తిలో నుంచి వెళ్ళగొట్టడానికి మన ప్రవక్తనే ఉపయోగించి మన ప్రజలనే శపించటానికి వాడు ద్రవ్యమును ఆశ చూపించగా ఆ ధర్మశాస్త్రాన్ని ప్రబోధించేటువంటి ఒక ప్రవక్త బుద్ధిహీనుడై బుద్ధి లేక గడ్డి తిన్నటువంటి పరిస్థితికి అతడు దిగజారి కేవలం డబ్బుల కోసం అతను దేవుని ప్రజలను శపించటానికి బయలుదేరితే దేవుడు మనుషుల ద్వారా బుద్ధి చెప్పలేదండి. దేవుడు స్త్రీల ద్వారానో పురుషుల ద్వారానో పిల్లల ద్వారానో దేవుడు బుద్ధి చెప్పలేదండి. గాడిదకు దేవుడు ఒక స్వరాన్ని ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక మనిషి మాట్లాడినట్టు గాడిద మాట్లాడుతుంది. గాడిద మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేసింది వాళ్ళందరికీ. మొట్టమొదటిసారిగా అసలు ప్రపంచంలోనే బైబిల్లోనే మొట్టమొదటిసారిగా గాడిద నోరు తెరిచి మాట్లాడడం చాలా ఆశ్చర్యం కలిగించేసింది ఆయనకి. అతడు శపించిన ప్రతి శాప వచనాన్ని దేవుడు దీవెన వచనాలుగా మార్చేశాడు. గాడిద చేత బుద్ధి చెప్పించినటువంటి కొన్ని పరిస్థితులు. దేవునికి స్తోత్రం. అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం ప్రకారంగా బలవంతులను సిగ్గుపరచడానికి దేవుడు బలహీనులను ఏర్పాటు చేసుకుంటాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు జ్ఞానము లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. చాలాసార్లు మనం తెలివైన వాళ్ళమని, మనం మేధావులమని, వీళ్ళందరికంటే నేనే బెస్ట్ అని అనుకుంటాం. కానీ కొన్నిసార్లు భక్తి జీవితంలో మనం కూడా వెనకబడిపోతున్నప్పుడు మనకంటే ఏ గుర్తింపు లేని, మనకంటే అత్యంత బలహీనులు తేలికగా మనం ఎవరిని చూస్తామో వాళ్ళ ద్వారాగా దేవుడు కొన్ని పాఠాలు మనకి నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం హడావుడిగా ఉన్నప్పుడు కొంతమంది పిల్లలు వచ్చి మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు సిగ్గేస్తుంది. అవునా కదా? భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేయకుండా భోజనం చేయకూడదు అంటే పెద్దోళ్ళు కూడా చాలామంది చాలా సందర్భాల్లో మరిచిపోయిన సందర్భాల్లో పిల్లలు చూడండి, కొంతమంది చాలా చక్కగా అసలు ప్రార్థన చేస్తే కానీ వాళ్ళు భోజనం చేయరు. ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రియులర దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభువు ఏం చెప్పాడంటే లూకా సువార్త 5వ అధ్యాయం 32వ వచనంలో, నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువరాలేదు. ఈనాడు మనం అన్యుల మధ్యలో కానీ, శుంకరుల మధ్యలో కానీ, వేశ్యల మధ్యలో కానీ ప్రియులర ఈత మట్టలు పట్టుకొని, లేదంటే ఖర్జూరపు మట్టలు అంటాం, వీటిని పట్టుకుని మనము అలాగ ప్రదర్శన చేయటం ద్వారాగా వాళ్ళందరికీ ఒక ఉనికి ఆ రోజున ఆ ప్రదర్శన ఎంతో మందిని ఆకర్షించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే ఈరోజు కూడా మనం కనీసం ఒక వీధిలో తిరిగిన, మనం కనీసం మట్టలు పట్టుకుని వస్తున్నా, నిన్నంతా హడావుడిగా ఉండుంటుంది. ఎందుకంటే మట్టల గురించి మాట్లాడుకుని ఉంటారు, మట్టల గురించి ఒకరికొకరు ఫోన్లు చేసుకుని ఉంటారు, మీకు దొరికినాయా లేదా, ఎక్కడ కొట్టారు మీరు ఏంటని. ఇదంతా కూడా ఈరోజు కార్యక్రమం చేస్తున్నాము కాబట్టి ఆ వాతావరణం అంతా అంటే సమాజానికి అరే రేపు మట్టలాదివారం కార్యక్రమం ఒక పండగ ఉంది అనేది మీరు చెప్పకుండానే చాటింపు వేసినట్టు అనమాట. అది దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాము. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో ఆనంద ఉత్సాహాలతో పాల్గొనుటను బట్టి దేవుని యొక్క నామమునకు అదేంటనమాట, మహిమ ఘనత అనమాట అది. అందుకని ఇలాంటి కార్యక్రమాల్లో అంటే మట్టలాదివారం కానీ, లేదంటే గుడ్ ఫ్రైడే కానీ, లేదంటే ఈస్టర్ కానీ క్రైస్తవులకు ఇదొక ప్రామాణికం అంటారు. క్రీస్తు దేవాలయంలోనికి ప్రవేశించి అక్కడ వ్యాపారం చేసే వాళ్ళందరినీ కూడా ఏమంటారు, వాళ్ళందరినీ కూడా చెదరగొట్టేసి మందిరమును పరిశుద్ధపరిచాడు. నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థన మాత్రం, నా తండ్రి గృహాన్ని, నా తండ్రి ఇల్లును మీరు వ్యాపార స్థలంగా చేసేసారు. ఈ రోజున
చాలా మందిరాల దగ్గర వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి, చాలా మందిరాల దగ్గర గందరగోళాలు జరుగుతాయి, వివాదాలు జరుగుతాయి, చాలా జరుగుతున్నాయి. ప్రభు ఏదైతే వద్దు అన్నాడో, ఏదైతే నివారించాలనుకున్నాడో అవే ఈరోజు ఎక్కువగా జరుగుతున్నాయి. వాటిని బట్టి మనం సిగ్గుపడాలి. అలాంటి వాటిలో సిగ్గుపడక గర్వపడి అదే భక్తి అనుకుని పేరు కోసమో గొప్ప కోసమో బల ప్రదర్శన చేస్తూ చాలామంది మరి చంకలు కొట్టుకుంటున్నారు. కానీ వాళ్ళందరికీ ప్రభు చెబుతున్నాడు, ఈరోజు చెబుతున్నటువంటి మాట, గొప్ప వారిని సిగ్గుపరచడానికి తక్కువ వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మరి మాటల్ని ముగిస్తున్నాను. చాలా విషయాలు ఉన్నాయి, కానీ చాలా విషయాలు మరి ఉన్నాయి. ఈ ప్రభు కోరుకున్నటువంటి గాడిద లక్షణములను కనుక మనము ధ్యానం చేయగలిగితే ఒక 3 విషయాలు టూకీగా చెప్తాను. 3 విషయాలు చెప్తాను. ఒకటి, లేవియా కాండం 11వ అధ్యాయము 26వ వచనం ప్రకారంగా 2 డెక్కలు కలిగినటువంటివి, ఒక డెక్కే కలిగినటువంటి జంతువుల గురించి చెబుతూ గాడిదను అపవిత్రమైన జంతువు యొక్క జాబితాలో వేశారు. అపవిత్రమైన జంతువులు వేశారు. రెండు డెక్కలు అంటే 2 డెక్కలు దైవ వాక్యానికి సంకేతంగా బైబిల్లో చెప్పారు. 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగునై ఉన్నది అని అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కాబట్టి నెమరు వేయటం అనేది కూడా దాని గురించి రాశారు అక్కడ. నెమరు వేయటం దేవుని యొక్క వాక్యాన్ని విన్నదాన్ని మరలా మనము ధ్యానం చేయటం అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. అలా నెమరు వేయకపోతే, వాక్యం కనుక మనం నేర్చుకోకపోతే లోకంలో చెప్పేటువంటి కొన్ని ప్రలోభాలకు మనము గురైపోయేటువంటి ప్రమాదం ఎంతైనా ఉంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా అపవిత్రమైనటువంటి జంతువులను పోలి ఉన్నాం. గాడిదనగానే మనిషికి పోలుస్తారు చాలామంది. పిల్లోని తిట్టాలంటే గాడిద లేకుండా తిట్టరు, గాడిద పేరు చెప్పి తిట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అంటే అంటే ఇట్స్ ఇండికేట్స్ ద హ్యూమన్ బీయింగ్ అని. మనుషులను ప్రేమించేటువంటి దేవుడు, అలాగూ ప్రేమించిన దేవుడు హానికరుడైనటువంటి సౌలును మార్చి పరిశుద్ధుడైనటువంటి పౌలుగా ఆయన మార్చేసి తన యొక్క గొప్పతనాన్ని చాటుకున్న సందర్భం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. రెండవదిగా మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుకున్నాం, భారవాహక గాడిద పిల్ల అని. భారవాహిక గాడిద పిల్ల అని. దేవునికి స్తోత్రం. అంటే మనుషులపై, మానవులపై ఉన్న, అంటే గాడిదను మానవుడు అని పోలిస్తే మానవుడుకున్న బరువు, భారం ఏంటంటే పాపమే. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, పాప భారమును మోసుకొనుచున్న సమస్తమైన వారలారా అనేటువంటి మాట అక్కడ రాశాడు. ప్రతి మనిషికి, ప్రతి మానవుడికి ఉన్న భారం ఒకటే, అదే పాప భారం. ఆ బరువు దించుకోవాలి, ఆ భారం పోవాలి అంటే ప్రతి మనిషి యేసయ్య దగ్గరకు రావాల్సిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది రెండవది. ప్రతి మనిషి బరువులు, భారంతో ఉన్నారు. ఎవరికైనా పిల్లలకు పెళ్లి చేయాలంటే అదేదో కుంపటిలాగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.
అమ్మయ్య నా బరువు తీరిపోయింది అంటాడు ఒక తండ్రి. ఆడపిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేసేసిన తర్వాత, పిల్లలందరికీ ఆస్తులు పంచేసిన తర్వాత అమ్మయ్య అంటాడు. చాలా భారాలతో ఉన్నాడు మానవుడు. ఏ విధమైనటువంటి భారమైనా కావచ్చు, ఆ భారాలన్నింటినీ ఒకే పదంలో చెప్పాడు మత్తయ్య గారు, అదే పాప భారం. కాబట్టి ఈ భారాన్ని మీరు యెహోవా మీద వేయండి, ఆయనే మిమ్మలను ఆదుకుంటాడు. ఏ రకమైన భారం ఉన్నా సరే ఆయన మీద వేసేయటమే. దేవునికి స్తోత్రం. ఈ మందిరాన్ని ప్రారంభించిన దగ్గర నుంచి కూడా ఎక్కువగా మనం చేస్తున్నది అదే. ఆయన మీదే మన భారం అంతా వేసేసాం, అంతే వేసేసాం. ఇప్పటి వరకు ఒక సంవత్సరం లోపులో ఇంతవరకు మరి మన చేతి నుండి డబ్బులు లేకపోయినా కూడా ప్రారంభించి పునాది వేసి ఈ రూపురేఖల్లోకి వచ్చింది అంటే ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతగా భావించాలి. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ వేసవికాలం రాకుండానే మనం పైన సీలింగ్ వేసేయాలనుకున్నాం కదా, దానికి మనకి సీలింగ్ కోసం కొన్ని డబ్బులు పోగేశాం. అవి ఎంత, ఒక 19,000 ఎంత వచ్చినట్టున్నాయి, మన దగ్గర ఉన్నాయి అవి. ఆ డబ్బులు అలాగే భద్రంగా ఉన్నాయి. కానీ సీలింగ్ వేయాలంటే 85,000 కావాలి. అది ఈ లోపల ఎవరికైనా ఉద్యోగం వచ్చి 1,00,000 రూపాయలు ఉద్యోగం వస్తే ఆ మొదటి జీతం అని ఇచ్చేస్తే వేసేయాలని చూస్తున్నాం. వీళ్ళేమో అసలు 10వ తరగతితోనే సరిపెట్టేస్తుంటే, ఇంటర్మీడియట్తోనే పెళ్ళిళ్ళ వైపుకి వెళ్ళిపోతుంటే, డిగ్రీకి రాకుండానే వీళ్ళు అత్తోరింటికి వెళ్ళిపోతుంటే ఇంకెక్కడమ్మా, ఇక ఎంత భారం అని మోస్తాం మనం కదా. మీరు దీని గురించి అయినా చదవాలి. దేని గురించి? మన మందిరం గురించి అయినా మీరు ఏం చేయాలి? కష్టపడి చదివి ఓ మంచి ఉద్యోగం సంపాదించి ఆ మొదటి జీతాన్ని దేవుడికి ఇవ్వాలి. ఇలాగ పట్టుదలగా చదవాలి మీరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన బిడ్డలు ఇక్కడి నుంచి ఎదిగి ప్రయోజకులై ప్రపంచ నలుమూలల్లో కూడా వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ దశమ భాగాలు మన మందిరానికి పంపిస్తున్నారనుకోండి, ఎంత హ్యాపీగా ఉంటుందో చూడండి, ఎంత హ్యాపీగా ఉంటుందో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ సీలింగ్ పని కూడా చెయ్యాలి. అసలు ఎండలు రాకుండానే చేయాలనుకున్నాం, కానీ ఆ మిగిలిన డబ్బులు మరి 60,000 పోగేయాలి. ఇంకా సరే, పండగ అయిన తర్వాత మీరు ఏదన్నా ఒకటి చెయ్యాలి. ఈ విషయంలో మీరందరూ కూడా ఆ భారాన్ని ప్రభు మీద మనందరం కూడా వెయ్యాలి. మూడవది, ఒకే ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. మూడవది, కట్టబడి ఉన్న గాడిదని మరి లూకా సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో కూడా వ్రాయబడింది. అక్కడికి వెళితే కట్టబడి ఉన్న ఒక గాడిద మీకు కనబడుద్ది అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మానవుడు పాప బంధకాల చేత, మానవుడు అపవిత్రాత్మల చేత కట్టబడి బంధించబడి ఉన్నాడు అని అర్థం. ఆ గాడిద కట్టబడిందంటే మనలో కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతల చేత మనం బంధింపబడి అందులో నుంచి బయటకు రాలేకుండా ఉంటాం. అలాంటి వాళ్ళ అందరికీ కూడా యేసు ప్రభువారు తన యొక్క మరణంతో, తన యొక్క చావుతో, తన యొక్క శిలువ యాగంతో కట్టబడి ఉన్న కట్లన్నిటినీ, బంధింపబడి ఉన్న బంధకాలన్నిటినీ ఒకేసారి తెంచి అవతల పడేశాడంతే. దేవుని గట్టిగా స్తోత్రం చెబుతాం. నేను ఇలా చేయగలను, నేను ఇలా చేస్తాను అని చెప్పడానికి ఆయన బ్రతుకున్నప్పుడే లాజరు ఇంటికి వెళ్ళి, బేతనీయ గ్రామంలో ఉన్న మరియా, మార్తా, లాజరు గృహాలకు వెళ్ళి ఆయన ఆతిథ్యం స్వీకరిస్తూ ఉండేవాడు. తాను ప్రేమించినటువంటి లాజరు చనిపోయాడని తెలిసిన తర్వాత తన శిష్యులతో పాటు వచ్చి చనిపోయిన లాజరును బ్రతికించినటువంటి సందర్భం చాలా అరుదైనటువంటి సంఘటన. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనంలో రాయబడింది, మరణ భయము నుండి విడిపించుటకు రక్త మాంసములలో పాలివాడై అన్ని బంధకాల నుండి కూడా మనలను విడిపించాడు అని వ్రాయబడింది. చావుకు లోనైపోయినటువంటి మానవుణ్ణి అందులో నుంచి విడిపించి నరకానికి వెళ్ళిపోకుండా పరలోకానికి, స్వర్గానికి తీసుకుని వెళ్ళే ఆ బృహత్తర కార్యక్రమం యేసయ్య ఒక్కడే చేయగలిగాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు చావు అంటే భయపడవలదు, ఎందుకంటే చావును జయించాడు యేసయ్య. ఆ యేసయ్య
ఈరోజు మనలందరినీ కూడా దీవించడానికి ఆ రోజు యెరూషలేము దేవాలయంలో ప్రవేశించి ఆ దేవాలయం అంతటిని కూడా శుద్ధి చేసి, హృదయమే నీ ఆలయం కాబట్టి ఈ హృదయాన్ని కూడా శుద్ధి చేయటానికి, నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, హృదయం లోపట యేసయ్య లేకపోతే, ఈ గుండెలో గనక యేసయ్య లేకపోతే అందులో సైతానుగాడు కూర్చొని రకరకాలైనటువంటి ప్లాన్లు వేసే ప్రమాదం ఎంతైనా ఉంది. అందులో నుంచే అబద్ధాలు, అందులో నుంచే వ్యభిచారం, అందులో నుంచే దొంగతనాలు, లోపలడు కూర్చొని వాడు ఏలతాడు, చెడ్డ తలంపులు, చెడు చూడు అంటాడు, చెడు విను అంటాడు, చెడు మాట పలుకు అంటాడు. వాడు పోవాలి అంటే వాక్య రూపంలో ఉన్న యేసయ్య మన చెవుల గుండా హృదయము లోపటికి ఆయన రావాలంటే తలుపులను మనం ఏం చేయాలి? తలుపు మూసేసుకుని రా రా అంటే ఎక్కడికి వస్తాడు ఆయన కదా? ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను వాని యొద్దకు వస్తాను అని ప్రభు చెప్పాడు. కాబట్టి ఈ 3 మాటలను బట్టి ప్రభు సన్నిధిలో మరి నేను ప్రార్థన చేస్తూ, మరి మర్చిపోకూడదు, ఘనత నొందిన గాడిద పిల్ల అంటే అలా విడిపించబడి వచ్చేసిన తర్వాత ఆ గాడిద మీద యేసు ప్రభువారు కూర్చొని ఆసీనులయ్యుండి ఆయన నడుస్తుంటే, యేసు ప్రభు కంటే ముందు గాడిద వెళ్తుందంట. దేని మీద? బట్టల మీద. ప్రజలందరూ ఆ వస్త్రాలు పరిస్తే, ఆ పువ్వులు జల్లుతుంటే, అందరూ జై జయ నాదాలు చెబుతుంటే, అప్పుడు గాడిదకు ఎంత ఘనత వచ్చిందో. దేవునికి స్తోత్రం. ఈరోజు మనకున్న ఘనత కూడా మన ప్రభువైన యేసయ్యను బట్టే. కాబట్టి ఆయనను కనపరచాలి. అది ఒక ఆయన ఒకసారి మనం పిలిచాం, ఆయన పేరేంటి? ప్రతాప్ గారు. ఒక మలయాళీ ఆయన పిలిచాం. ఆయన ఒక చక్కటి పాట పాడాడు. ఏం పాట గుర్తుందా మీకు అందరికీ? మీరందరూ పాడాలి, మీరందరూ పాడాలి. గాడిద నేనయ్యా అనే పాట పాడండి ఒకసారి మీరందరూ. గాడిద నేనయ్యా చిన్ని యేసయ్య స్వారీ చేసే, అంటే తనను తాను గాడిదతో పోల్చుకుని ఆ గాడిదను అంటే యేసయ్యను మోసే గాడిదలకు ప్రకటించుకున్నాడు. ఇప్పుడు మనందరం కూడా అదే పని చేయబోతున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనందరం కూడా గాడిదలమే, ప్రభు యొక్క వాక్యం చెప్పినట్లుగా. కాబట్టి ప్రభునందు ప్రియమైన గాడిదలారా, మీ అందరికీ మరి నా వందనాలు తెలియచేస్తూ, మరి అందరం గాడిదలేం కదా మరి కదా, ఈ పూటకి అందరం ఏంటనమాట? గాడిదలం. కాబట్టి ఆ గాడిదలో అలా ఉన్నటువంటి మనం ప్రభు సన్నిధిలో ఇప్పుడు గొర్రె పిల్లలా మారిపోతాం. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. వీళ్ళ డ్రెస్ చూసిన తర్వాత నాకు అనిపించింది, పురుషులందరూ అలాంటివి కొనుక్కుంటే ఎంత బాగుందో అని. అసలు ఈ రోజు కనుక అలా కొనుక్కొని అలాంటి వేసుకుని వెళ్తే ఎంత బాగుండేది కదా. అందరూ రామరాజు కాటనా పాలరాజు కాటనా? రామరాజు కాటన్ కదా. ఈసారి పురుషులందరూ నెక్స్ట్ ఇయర్ దేవుడి చిత్తం అయితే ఇదే ప్లాన్, ఓకేనా? అందరూ అలాంటి టవల్ వేయాలి. మరి మీరు క్లిప్ పెట్టుకుంటారో లేదు తెలియదు, కానీ వీడు మాత్రం పెట్టుకున్నాడు. క్లిప్ పెట్టుకోవాలి, అలాగే పంచి కట్టుకోవాలి, పురుషులందరూ అలాగే రావాలి. అది చాలా బాగుంటుంది. అందరం మట్టలు పట్టుకుని అలా వెళ్తాం. దేవునికి స్తోత్రం. ఈ వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ లేచి నిలబడండి. కానుకల కొరకే ప్రార్థించి వెంటనే కానుకలు పట్టి
ఎప్పుడు జీవితంలో వీరు వెనక్కి వెళ్ళకూడదు. యేసు రక్తములో కడగబడిన తరువాత, యేసుకు అంకితం చేసిన తర్వాత, రక్షకుడైన దేవునికి తమను తాము సమర్పించుకున్న తర్వాత, చావు ఎదురొచ్చినా సరే, శ్రమలు ఇబ్బంది పెట్టినా సరే, అవమానాలు ఎదురైనా సరే, ఆ నిందలు ఎన్నో మీద పడినా సరే, యేసయ్య కోసం బ్రతకటం అనేది ఉందే, ఇది అన్నిటికంటే మించింది. మీకు కుడి చేయి చాపాలి, ఖచ్చితంగా చాపాలి. వీరి కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ఇక్కడికి వచ్చినటువంటి చిన్న మహాలక్ష్మి గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇక్కడ నిలబడినటువంటి సీతమ్మ గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇక్కడ నిలబడినటువంటి యవ్వనస్తుడైన వరుని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభు. యేసు నామములో వారికి రక్షణ కలుగజేయుదువుగాక. వాళ్ళ మనసులో కలిగిన మార్పు జీవితాంతం కూడా స్థిరమైనదై మీ నామాన్ని మహిమపరిచేదిగా ఉండునుగాక తండ్రి. ఈరోజు మిక్కిలి సంతోషిస్తున్నాం, మిక్కిలి ఆనందిస్తున్నాం ప్రభు, నీకు స్తోత్రాలు. గత ఆదివారం కూడా కొంతమందిని మీరు సిద్ధం చేశారు. ఇదిగో ఈ ఆదివారం కూడా మరికొంతమందిని సిద్ధం చేశావు. వాళ్ళు వీళ్ళు కలిసి వారమంతా మీ సన్నిధిలో ఎదిగి మార్పు చెంది కొన్ని విషయాలు తెలుసుకొని రక్షణ పొందిన తర్వాత ఎలా ఉండాలో గ్రహించి మరి బాప్తీసం తీసుకోవడానికి సిద్ధపరచమని, మానసికంగా శారీరకంగా వీళ్ళని సిద్ధపరచమని ఈరోజు వీరిని బట్టి మేము ఎంతో సంతోషిస్తూ మరి ప్రార్థన చేస్తున్నాం. మారు మనసు విషయమై ఒక పాపి రక్షణ పొందితే పరలోకంలో గొప్ప ఆనందం అన్నావు. అలాంటిది గత వారం